అండ్ ఫ్రమ్ నౌ ఆన్ నో మోర్ సిన్. ఇప్పటి నుండి నో మోర్ సిన్, పాపం లేకుండా వెళ్ళు. దేవుడు నీ జీవితంలో సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీకు ఇచ్చుచున్న మాట పరిశుద్ధాత్ముడు, గాడ్ ఫ్రమ్ నౌ ఆన్ నో మోర్ సిన్. ఇప్పటి నుండి ఈ మాటలు విన్న తర్వాత నువ్వు వెళ్ళు ప్రియమైన బిడ్డ. ఈ రాత్రి పడుకున్నప్పుడు నుండి నీ ఆలోచనలను, నీ తలంపులన్నిటినీ సెటరేట్ చేసుకో. రేపు ఉదయకాల సమయంలో దేవుని జీవాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతావు. రేపు ఉదయకాల సమయంలో దేవుని సంతోషాన్ని అనుభవిస్తావు. పాపాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టాలని ఇష్టపడతావో, పాపాన్ని ఎప్పుడైతే వదిలేయాలని మనసులో నువ్వు ఆలోచన కలిగి ఉంటావో, దేవుడు వెంటనే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావం వ్యాధి కలిగిన స్త్రీ బాధపడుతుంది. తను యేసు ప్రభువారు పట్టణంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళక ముందే, నేను వెళ్ళి తాను వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా బాగుపడుదునని తన మనసులో ఆలోచన వచ్చింది. తన మనసులో వచ్చిన ఆలోచన బట్టి తను నడవడం ప్రారంభించిన ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆమెకు సహాయం చేశారు. ప్రభువారు ఆమెకు అందుబాటులో ఉన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారికి అన్నీ తెలుసు. ఒక రోజున ఆయన శిష్యుడైనటువంటి ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరికి వస్తూ అన్నాడు, తన ఫ్రెండ్ అయినటువంటి నతానియేలు ఉన్నాడు. నతానియేలు, అరే యేసు ప్రభు చాలా గొప్పవాడు, ఆయన మంచి దేవుడురా, ఆయన మనిషి కుమారుడు, నిన్ను ఆయన పరిచయం చేస్తాను, నువ్వు ఆయన దగ్గరికి రావాలి అంటే, సరే మనిద్దరం వెళదాం అనుకున్నాడు అని ఫిలిప్ కోసం నతానియేలు వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడంటే అంజూరపు చెట్టు కింద. ఫిలిప్ రావడం ఆలస్యమైంది. ఇద్దరు కలిసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు అన్నారు, ఇతడు ఇశ్రాయేలుడే, ఇతడు అబ్రహాము సంతానమే అని అన్నప్పుడు అతను అన్నాడు, నా గురించి నీకెలా తెలుసు? ఎస్, నువ్వు అంజూరపు చెట్టు కింద నిలబడి ఫిలిప్ కోసం ఎదురు చూస్తున్నావే, అప్పుడే నా కన్నులు నిన్ను చూసినాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కన్నులు ఈ రాత్రి నిన్ను చూసినాయి. హల్లెలూయా. తమ్ముడు, దేవుడి కన్నులు ఈ రాత్రి నిన్ను చూసినాయి. హల్లెలూయా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి, హెబ్రీ పదం ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా. రాత్రి నన్ను చూసావే వందనమయ్యా, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, చెప్పండి, పూర్ణ బలముతో ప్రేమించేదా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ శాస్త్రులు పరిశీలన చేతిలో బంధించబడినప్పుడే ఆమెను చూశారు. ఆ స్త్రీతో పాటు ఆ పురుషుని తీసుకొచ్చినట్లయితే యేసు ప్రభు వారి విధానం మరో రకంగా ఉండేది. ప్రభు ఆమెను కనికరించారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పాపము చేస్తున్న కొలది కనికరిస్తారని కాదు, పాపము చేసి ఒప్పుకోవడానికి మనసున్నప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాపము మానవుని నైజంలో ఉన్నది, అది నువ్వు చేస్తూ వస్తూ ఉన్నావు, నీ జీవితం అంతా నడుస్తున్నావు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చావు. ఈ రాత్రి ఆ పాపాన్ని జయించాలి, ఆ పాపాన్ని నేను వదిలేయాలి అని నీ మనసులో ఈ మాటలు వింటుండగా నువ్వు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. సిగరెట్ మానాలి అని నువ్వు అనుకుంటే, ఇక మీదట నేను సిగరెట్ మానాలి, వాక్యమైన దేవుడా నాకు సహాయం చెయ్యి అంటే ఇప్పటి నుండి నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమైన దేవుడా నేను డ్రింక్ మానేయాలి, సారా మానేయాలి, సిగరెట్ మానేయాలి, బూతులు మానేయాలి, పాపం మానేయాలి అని ఆలోచన నీ మనసులో వచ్చిన వెంటనే పరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. చూడండి, చల్లటి గాలి మన దగ్గరికి వస్తుంది, అవునా? మీ శరీరం స్పర్శిస్తుంది ఈ చల్లటి గాలి. పాపం ఒప్పుకోవాలని నువ్వు ఎప్పుడైతే నీ మనసులో సిద్ధపడతావో పరిశుద్ధాత్ముడు కూడా నీ మనసును తాకుతాడు అదే రీతిలో. హల్లెలూయా. హల్లెలూయా. పాపం ఒప్పుకోవాలి, పాప జీవితం నుండి పాప రహితమైన జీవితంలోకి నేను రావాలి అని నువ్వు ఆశించిన వెంటనే దేవుని ఆత్మ నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేస్తాడు. అదే పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని పాపంను గురించి, నీతిని గురించి ఒప్పింప చేయనని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఈ పాపమును జయించడానికి అవసరమైనది దేవుని వాక్యం.
రోగం పోవడానికి డాక్టర్ ఉంటాడు, పాపం పోవడానికి యేసయ్య వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం పోవడానికి డాక్టర్ ఉన్నాడు. ఈ లోకంలో పాపం పోవడానికి ఏ వైద్యుడు లేడు, పాపం పోవడానికి ఏ వైద్యుడు లేడు. ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. ప్రియమిల్లారా, ఇదిగో నా జనులకు గిల్గాల్లో గుగ్గిలము లేదా, నా ప్రజలను స్వస్థపరచుటకు వైద్యుడు లేడా అని ప్రభువు అంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, గిల్గాలులో ప్రార్థనా మందిరంలో దేవుని సమ్ముఖంలో గుగ్గిలము లేదా, వైద్యము లేదా, మందు లేదా, వాక్యము లేదా. వాక్యము దేవుని యొక్క మందు. సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన బిడ్డలారా, 4వ అధ్యాయం 20-21 వచనాల్లో వాక్యము గాడ్స్ మెడిసిన్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మెడిసిన్ ఆఫ్ గాడ్. చెప్పండి, వాక్యము దేవుని యొక్క మందు. చెప్పండి, వాక్యము మన నోటితో చెప్తే అది హృదయంలో స్థిరపరచబడుతుంది. రోమియా రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. నా ఇష్టానుసారంగా నేను ఇక్కడ మాట్లాడట్లేదు, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను మీతో చెప్తున్నాను. ప్రియమిల్లారా, చెప్పండి, వాక్యము దేవుని మందు. వాక్యము దేవుని మందు. వాక్యము దేవుని మందు. ఆమేన్, హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మెడిసిన్ ఆఫ్ గాడ్. వాక్యమును నమ్మితే రోగము కాదు, పాపము కూడా పోతుంది. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో రోగము ప్రియమైన బిడ్డలారా పాపమును బట్టి వస్తుందని లేఖనాల్లో కనబడుతుంది. మనం తర్వాత అధ్యాయంలో 10వ అధ్యాయంలో గమనిస్తే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. ఒక గుడ్డివాడు ఉన్నాడు, చిన్నప్పటి నుండి గుడ్డివాడు. కొంతమంది అడుగుతున్నారు శిష్యులు, ప్రభువా వీడు గుడ్డివాడిగా ఉండడానికి గల కారణం వారి తల్లి కానీ తండ్రి కానీ పాపము చేశారా అంటే దేర్ మే బి ఏ ఛాన్స్. పితరులు పాపము చేయటం బట్టి బిడ్డలకు శాపం కలుగుతుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణము. పాపము చేయటం వల్ల ఎలాంటి సంభవమైనా సంభవించవచ్చు. ప్రియమైన బిడ్డలారా, అక్కడ అంటున్నారు యేసు ప్రభువారు, వీడు గుడ్డివాడిగా ఉండడానికి గల కారణము వీని తల్లి అయినను వీని తండ్రి అయినను పాపము చేయలేదు, కేవలం దేవుని మహిమ కొరకే వీడికి రోగం, ఈ గుడ్డితనము కలిగినది అని యేసు ప్రభువారు చెప్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మహిమ తెచ్చుకోవడానికి అంటే దాన్ని బట్టి ఆ కాంటెక్స్ట్ నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాపం వల్ల రోగం రావడానికి అవకాశం ఉంది. ప్రియమైన బిడ్డలారా, పాపాన్ని జయిస్తే రోగరహితమైన జీవితాన్ని జీవించవచ్చు. ఆమేన్. పాపరహితమైన జీవితం నీకు ఉందనుకోండి, రోగరహితమైన జీవితం నీకు వస్తుంది. హల్లెలూయా. పాపాన్ని నువ్వు జయించినప్పుడు రోగాన్ని జయించగలవు. హల్లెలూయా. పాపము నీలో ఉన్నప్పుడు రోగాన్ని నువ్వు జయించలేవు దేవుని బిడ్డ. కనుక మానవుడికి ముందు స్వస్థత కావాల్సింది హృదయానికి. ఇర్మియా ప్రార్థన చేస్తుంటే హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలది, చాలా ఘోరమైన కాదు, ఇది ఎయిడ్స్ కంటే చాలా ప్రమాదమైనది. ఇది ఎబోలా వ్యాధి కంటే చాలా ఘోరమైనది. ఇది కుష్ఠరోగం కంటే చాలా ఘోరమైనది. ఎవరు ఆ వైద్యాన్ని చేస్తారు? ఆ వైద్యం చేసేది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. హల్లెలూయా. చప్పట్లు కూడా ప్రియమైన బిడ్డలారా, యేసు మన మధ్యలో ఉన్నారు అనడానికి ఏకైక ఆధారం ప్రియమైన బిడ్డలారా వాక్యమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ వాక్యము ప్రకటించబడుచున్నప్పుడు ఆయన సన్నిధి మనల్ని తాకుతూ ఉంటుంది. ఈ వాక్యము మాట్లాడుచున్నప్పుడు ఆయన ప్రసన్నత మన శరీరాన్ని తాకుతూ ఉంటుంది. ఈ వాక్యము మాట్లాడుచున్నప్పుడు ఆయన ప్రసన్నత నీ మనసును తాకుతూ ఉంటుంది. అందుకే మాటలు వింటున్నప్పుడు నీ మనసులో పశ్చాత్తాపపడు, ప్రభు సహాయం చేస్తారు. రేపటి నుండి కాదు, ఇప్పటి నుండే నువ్వు పాపాన్ని జయించగలవు, ఇప్పటి నుండే సంతోషాన్ని నువ్వు పొందగలవు. ఆమేన్. ఒక స్త్రీతో ప్రభువారు చెప్తున్నారు, వ్యభిచారంలో పట్టబడిన వ్యభిచారంతో ఉన్న ఒక స్త్రీతో చెప్తున్నారు ప్రభువారు, సమాధానము గలదానే వేళ్ళు నీ పాపాలు క్షమించబడినవి. ఆమేన్, హల్లెలూయా. కుటుంబంలో శాంతి లేదని బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అయ్యో నా జీవితంలో నెమ్మది లేదని ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు. నెలకి కొన్ని లక్షల రూపాయలు, కొన్ని వేల రూపాయలు డబ్బులు చేతిలో ఉంటూ వ్యాపారంలో వస్తూ జీతంలో వస్తూ నా కుటుంబంలో నెమ్మది లేదనుకునేవారు చాలా మంది ఉన్నారు. వారికి ఇదే ఒక సూత్రము, ఒక ఉపాయం లాంటిది ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడే మారు మనసు పొందండి. ఆమేన్, హల్లెలూయా. మీ మనసు మార్చుకోవడానికి ఇష్టపడితే యేసయ్య మీ పరిస్థితి మార్చడానికి ఇష్టపడతారు. ఆమేన్. నీ మనసు మార్చకుండా, నీ హృదయం కడగబడకుండా యేసయ్య నీ పరిస్థితిని మార్చరు. హల్లెలూయా. నీ మనసు మారితే, నీ హృదయం మారితే యేసు ప్రభువారు నీ పరిస్థితిని మారుస్తారు. అది నీ జీవితానికి ఎంతో నెమ్మదిగా ఉంటుంది. హల్లెలూయా. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో పాపం వల్ల వచ్చు జీతము మరణం.
వ్యభిచారం చేసిన, దొంగతనం చేసిన, దేవుడు చెప్పిన మాట వినకపోవటం వలన వచ్చేది ఏంటంటే మరణం. రోగము రూపంలో రావచ్చు, అది ఏ రూపంలో రావచ్చు ప్రియమైన బిడ్డలారా. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. అది ఆమేన్ చెప్పండి, ఏంటది? నిత్య జీవం. అది ప్రియమైన బిడ్డలారా. ఆమె పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, ఎందులో ఉన్నా యేసు ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. పాపముతో ఉండగా నిత్య జీవాన్ని మనం అనుభవించలేము. పాపములో ఉండగా నిత్య సంతోషాన్ని మనం అనుభవించలేము. యేసు ప్రభువు చెప్తున్నారు, నీ పాపాన్ని ఒప్పుకుంటే, అమ్మా నువ్వు ఎంతగా నన్ను ప్రేమించి నా పాదాలు కడిగావు కాబట్టి నీ పాపాలు క్షమించబడినాయి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఇచ్చిన గొప్ప రెవల్యూషన్ ఏంటంటే, గొప్ప ప్రత్యక్షత ఏంటంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. దేవుడు మహిమను అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఎవరికి? ఎవరికి? పశువులకా? పక్షులకా? మనుష్యులకు. హల్లెలూయా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు అనుగ్రహించు సంతోషాన్ని పొందలేకపోతున్నాం. దేవుడు అనుగ్రహించు నెమ్మదిని అనుభవించలేకపోతున్నాం. ఎందుకు చేత అంటే పాపము. బికాస్ ఆఫ్ సిన్ ఓన్లీ. ఆ సిన్, ఆ పాపము జయించడానికి ఓన్లీ మెడిసిన్ ఇస్ గాడ్స్ వర్డ్. వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని స్వస్థత పొందినంత మాత్రాన పాపాన్ని జయించలేవు. నీ రోగము పోవచ్చు కానీ హృదయం మారదు. నీకు ప్రార్థన చేసినప్పుడు నీ దగ్గర ఉన్న దెయ్యం పోవచ్చు కానీ హృదయం మారదు. హృదయం మారితే దెయ్యము రాదు. లైట్ ఆన్ చేస్తుంది, చీకటి రావడానికి అవకాశం లేదు. హృదయం మారింది, దెయ్యం రావడానికి అవకాశం లేదు. దెర్ ఇస్ నో వే టు కమ్. ఎందుకంటే వెలుగుతుంది కదా. వాక్యం హృదయంలో ఉన్నప్పుడు చీకటి నీ సమీపం రాలేదు. యేసు ప్రభువు వారు వాక్యమై ఉన్న దేవుడు. అంత దూరాన్ని చూడగానే దెయ్యాలు ఏమంటున్నాయి అంటే, ఓ సర్వోన్నతుడికి దేవుడు కుమారుడా, మాతో నీకు పనేంటి, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పయ్యా. మేము వెళ్ళిపోతాం. వాక్యము నీలో ఉంటే చీకటి నీ దగ్గరికి రాదు. వాక్యము నీలో ఉంటే వేదన నీ దగ్గరికి రాదు. వాక్యాన్ని చదువుతావు, పాపాన్ని వెంటనే ఒప్పుకుంటావు, పశ్చాత్తాపడతావు, నెమ్మది ఉంటుంది. హల్లెలూయా. నమ్ముకున్న నీకు నెమ్మదున్నది, నమ్ముకుంటే నీకు నష్టమున్నది. నమ్ముకున్న నీకు నెమ్మదున్నది, నమ్ముకుంటే నీకు నష్టమున్నది. అద్భుత దేవుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. అద్భుత దేవుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. నమ్ముకుంటే నీకు నెమ్మదున్నది, నమ్ముకుంటే నీకు నరకమున్నది. నమ్ముకుంటే నీకు మహిమ ఉన్నది, నమ్ముకుంటే నీకు నరకమున్నది. అద్భుత దేవుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. అద్భుత దేవుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. నమ్ముకున్న నీకు నెమ్మదున్నది, నమ్ముకుంటే నీకు నష్టమున్నది. నమ్ముకుంటే నీకు మహిమ, నమ్ముకుంటే నీకు నరకమున్నది. హల్లెలూయా. అద్భుత దేవుడు యేసయ్యా. డబ్బుతో దేవుని దగ్గర స్వస్థత కొనలేరు. హల్లెలూయా. Hallelujah. You can buy medicine with money, but you cannot get healing from the Lord. డబ్బుతో మందులు కొనగలవు కానీ దేవుని దగ్గర నుండి నువ్వు స్వస్థతని, దేవుని దగ్గర నుండి స్వస్థత కావాలంటే రిపెంట్, పశ్చాత్తాపం కావాలి నీకు. అది శాశ్వత కాలం నేను నడిపిస్తుంది, శోభాతిశయంగా నేను నిలబెడుతుంది. హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్న ఈ గొప్ప ఈ మాట ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎలాంటి పాపినైనా సరే క్షమించి వేస్తాడు. మీలో చాలామందికి నేను తెలుసు, నా బ్రతుకు తెలుసు. దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను క్షమించాడు. నేను నా యొక్క జీవితం అంతా చెప్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చిన్నపిల్లోడు కాడ చెంప మీద కొట్టి వెళ్ళిపోతాడు. అటువంటి రోత బ్రతుకుని దేవుడు మార్చాడు. పరలోక ఐశ్వర్యంతో నా హృదయాన్ని నింపాడు. దేవుడు గొప్ప నెమ్మది నాకు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. కేవలం వాక్యము ద్వారా నా జీవితంలో కార్యం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను మీ ఎదుట నిలబడి ఉన్నాను. అందుకని ఈరోజు ఈ మాట చెప్పగలుగుతున్నాను. ప్రియమైన బిడ్డలారా,
దేవుడు వ్యభిచారిని క్షమించగలడు, వేషధారిని మాత్రం క్షమించడు. వ్యభిచారిని క్షమిస్తాడు, మారినట్టు నటించిన వాడిని దేవుడు క్షమించడు. మార్పు కోరుకునే వాడిని దేవుడు క్షమిస్తాడు, కానీ మారినట్టుగా నేను జీవిస్తాననే వాడిని దేవుడు క్షమించడు. ఈ రాత్రి వ్యభిచార స్త్రీలాగా మనం కూడా దేవుని సన్నిధిలో, ప్రభా నన్ను క్షమించు, నన్ను కనికరించండి అడిగితే ఊహించినది గొప్ప సంతోషం నీ జీవితంలో ప్రభు అనుగ్రహిస్తారు. అతిక్రమాన్ని ఒప్పుకోమని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. అతిక్రమం ఒప్పుకుని వాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఈ రాత్రి అందరూ కొద్ది నిమిషాలు లేచి నిలబడదాం. నీ జీవితంలో ఏ అతిక్రమం ఉందో నాకు తెలియదు. ఏ అతిక్రమం నీ జీవితంలో నీ సంతోషాన్ని అడ్డుకుంటుందో నాకు తెలియదు. ఏ అతిక్రమం నీ కుటుంబంలో వేదన కలిగిస్తుందో నాకు తెలియదు. ఏ అతిక్రమం నీ యొక్క బిడ్డలలో బలహీనత కలుగజేస్తుందో నాకు తెలియదు. బట్ స్పిరిట్ ఆఫ్ గాడ్ సేస్ ఓన్లీ వన్ థింగ్. ఆత్మైన దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నారు, ఏమిటంటే నీ అవిధేయతను ఒప్పుకున్నట్లయితే ఈ రాత్రి నిన్ను సమాధానంతో పొందుతా. ఈ అవిధేయతను ఒప్పుకున్నట్లయితే ఈ రాత్రి, నీ పాపమును ఒప్పుకున్నట్లయితే ఈ రాత్రి ప్రభు గొప్ప సంతోషమును, రక్షణ ఆనందాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. రక్షణ ఆనందం ఎలాంటిదంటే ఒక మాట చెప్తాను దేవుని బిడ్డలారా. శరీరంలో రోగం ఉందనుకో, చాలామంది ఏమంటారంటే అమ్మా అయ్యా అమ్మా అమ్మా అంటారు. అదే మారుమనసు పశ్చాత్తాపం పొంది రక్షణ అనుభవం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే సంతోషంగా ఉంటారు. బాధ ఉంటుంది కానీ బయటికి మాత్రం వారి ముఖంలో సంతోషమే కనబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. దైవజనులు రాజబాబాయ్ గారు ఆయన చివరి దినాల్లో మరణించే ముందు ఆయన శరీరంలో రక్తము పేగుల్లో నుండి బయటకు వచ్చేస్తుంది, కడుపు లోపల. గంటకి సుమారుగా 200 లేకపోతే 100 గ్రాములు పైబడి రక్తం లోపలే ఉలికిపోతుంది. ఆయన పలకరించడానికి నేను ఒక గొప్ప దైవజనులతో పాటు వెళ్ళినప్పుడు ఆయన ఆ బెడ్ మీద కాలు మీద కాలు వేసుకుని చేతులు పెట్టుకుని సంతోషంగా నవ్వుతూ ఎరా బాగున్నారా అన్నాడు. ఆయన చేతికి పక్కన రక్తం ఎక్కుతుంది, ఓ పక్కన సెలైన్ ఎక్కుతుంది, లోపల భారభరితమైన వ్యాధులు ఉంది, కానీ ఆయనలో రక్షణ ఆనందం ఉంది. హల్లెలూయా. కింగ్ డేవిడ్ ఇదే ప్రార్థన చేశాడు, నేను తప్పు చేశాను, ఐ కమిటెడ్ ఎ సిన్, ఫర్గివ్ మీ ఓ గాడ్, కానీ జాయ్ ఆఫ్ సాల్వేషన్ నా దగ్గర నుండి తీసివేయొద్దు. హల్లెలూయా హల్లెలూయా. ఈ పరిచర్య యొక్క ప్యాషన్ అదే. ఇట్స్ అవర్ ప్యాషన్ టు స్ప్రెడ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ జాయ్ ఆఫ్ సాల్వేషన్. క్రీస్తు ప్రేమను ప్రకటించడం, రక్షణ ఆనందంలోకి ప్రజలను నడిపించడానికి ఈ లాగ్ మినిస్ట్రీస్ ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారు. రక్షణ ఆనందం దేవుడిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, దావీదు అన్నాడు, రాజ్యం ఉన్నది, మంచి సింహాసనం ఉన్నది, 12 రాజ్యాల పైన చక్రవర్తిగా ఉన్నాను, బట్ సింహాసనం పోయినా పర్వాలేదు, రక్షణ ఆనందం మాత్రం నా దగ్గర నుండి తీసివేయద్దు. ఫర్గివ్ మీ ఓ లార్డ్, ఫర్గివ్ మీ ఓ లార్డ్, క్లెన్స్ మీ ఓ లార్డ్. ఇస్సాపుతో నన్ను కడుగు ప్రభా, నా హృదయాన్ని శుద్ధి చేయనైనా. ఎందుకంటే దావీదు అనుభవించాడు. డబ్బు మానవుడికి సమాధానం ఇవ్వలేదు. దేవుని బిడ్డ, ఐశ్వర్యం మానవుడికి సంతోషం ఇవ్వలేదు. దేవుని బిడ్డ, నీ బిడ్డ మంచి కలెక్టర్ అయితే నువ్వు సంతోషంగా ఉంటానేమో అనుకుంటావు. నెవర్, అది జరగదు. పాపం ఒప్పుకున్నప్పుడు మాత్రమే నీకు సంతోషం. నీ కుమారుడు పాపం ఒప్పుకున్నప్పుడు మాత్రమే నీకు సంతోషం. మానవుడి జీవితంలో పాపము ఏలుబడి చేసినంత వరకు మానవుడికి భూమి మీద సమాధానము లేదు. పాపమును ఒప్పుకున్నప్పుడు, యేసు రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే నిజమైన సంతోషం. హల్లెలూయా హల్లెలూయా. భక్తులు దాని గురించి ఏమని వివరించారంటే, పేతురు గారు చెప్ప నా సఖ్యమైన సంతోషం, వివరించడానికి పదాలు చాలని గొప్ప సంతోషం, గొప్ప సఖ్యము కానీ గొప్ప ఉత్సాహభరితమైన సంతోషాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. అందరూ చేతులు ఎత్తుదాం. ఈ చేతులు ఎత్తండి, నేను మీకు వాక్యాన్ని చదివి వినిపిస్తాను. యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను, అలాగే వినండి. చేతులు ఎత్తుట దేవుని సహాయం కొరకు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయను. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. ఆమేన్ ఆమేన్. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల
ఆయనను అబద్ధంగా చేయవారు మొదలైపోతున్నారు. ఈ రాత్రి సంతోషభరితమైన నిద్ర మీకు కావాలనుకుంటే, మీ జీవితంలో ఎప్పుడు అనుభవించిన అనుభూతిని మీకు కావాలి అనుకుంటే, వినయముగా చేతులెత్తి ప్రభువా నన్ను క్షమించు, నోరు తెరచడు. ఈ పదం పలుకుతుంటే నా పక్కవాడు వింటాడేమో అనుకోమాక. వారు విన్నా పర్వాలేదు, నిన్ను చూసినా వారు పశ్చాత్తాపడతారు. ప్రభువా నన్ను క్షమించు. లుక్ ఆన్ టు జీసస్. ఈ రాత్రి నుండి నీ జీవితంలో ఉత్సాహభరితమైన ఆనందం ప్రారంభం అవ్వాలి. ఆనంద పండుగలు అయిపోయినా 4వ రోజులు ఉదయం కాదు దేవుని బిడ్డ, ఫస్ట్ డే ఆన్వర్డ్స్ నీలో రక్షణ ఆనందం కలగాలి. నోరు తెరిచి యేసు ప్రభువా నా పాపం క్షమించు. ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకుంటే రేపు ప్రభువు మరొక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నారు నీ జీవితంలో. హల్లెలూయా. పాపము నీలో ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని పొందలేవు దేవుని బిడ్డ, ప్రియ నా సహోదరుడా, బిలోడ్. ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకో. యేసు ప్రభువా ఫర్గివ్ మీ, హ్యావ్ మెర్సీ అపాన్ మీ. దావీదు కుమారా నన్ను కరుణించని అడుగుదాం. అందరూ చేతులెత్తుదాం. నజరేతు వాడా దేవా కుమారా కరుణించవా యేసయ్యా, కృప చూపవా యేసయ్యా. నజరేతు వాడా, అందరూ ప్రార్థనగా, పాటగా కాదు ప్రార్థనగా. నజరేతు వాడా దైవా కుమారా కరుణించవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, కృప చూపవా యేసయ్యా, దయచేచవా యేసయ్యా. నజరేతు వాడా, నాతో పాటు, దైవా కుమారా కరుణించవా యేసయ్యా, కృప చూపవా యేసయ్యా. ఈ లోక భోగం ఇచ్చింది శోకం, నీ సన్నిధి నుండి నన్ను చేసింది దూరం. ఈ లోక భోగం ఇచ్చింది శోకం, నీ సన్నిధి నుండి నన్ను చేసింది దూరం.